ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక దేవుని వాక్యము, మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. అంటే దేవుడు ఈ రోజులలో మనకి సమాధానం లేని స్థితిలో ఉండము. ఎక్కడ సమాధానం చిక్కుతుందా, డబ్బు ఇస్తే సమాధానం చిక్కుతుందా, వీళ్ళ దగ్గర పోయి మాట్లాడితే మనకు సమాధానం చిక్కుతుంది అంటే అది కొంతసేపే. ఇకలోక సమాధానము డబ్బు ఉన్నంత వరకు. కానీ దేవుడు సజీవుడుగా పునరుత్థానంగా మన కొరకు లేచిన యేసుక్రీస్తు తప్ప మనకి సమాధానకర్త ప్రభు. ఆయన తప్ప వేరే ఎవరు లేదు. ఈ లోకంలో మనం జీవించాలంటే చాలా కష్టం. మనకు అన్నీ ఉన్నప్పుడు కూడా సమాధానం లేకపోతే వ్యర్థము. మనం మంచిగా సమాధానం లేకపోతే కూడా వ్యర్థము. మనం ఆ సమాధానం మనకి ఎల్లప్పుడూ కావాలంటే మనం ఎవరి దగ్గరికి పోవాలా? యేసయ్య. మనల్ని సృజించిన సృష్టికర్తకు పోతే ఆయన ఒక ఇచ్చే సమాధానము మనలో ఏమి లేకపోయినా కానీ, మనకి తినేకి తిండి లేకపోయినప్పుడు కూడా, ఈ లోకంలో మనము వేరే వాళ్ళ దృష్టిలో చాలా చిన్న చూపు అయినప్పుడు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే సమాధానం మన హృదయంలో ఉంటే మనం ఎల్లప్పుడూ ఏమీ కోల్పోకూడదు. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని నేను దేవుని యందు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.